ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 21. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. దావీదును అన్ని గోత్రముల వారు రాజుగా అంగీకరించినప్పుడు యెబూసీయులు కూడా ఓడిపోయిరి. అయినను కొందరు ఫిలిష్తీయులు దావీదు అధికారము క్రిందకు వచ్చుటకు నిరాకరించిరి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు. దావీదు సౌలు చేత తరుమబడి అదుల్లాము గుహలో దాగుకున్నప్పుడు ఎక్కడికైనాను వెళ్ళక మునుపు దేవుని అడిగి ఆయన సలహాను తీసుకొనుటను నేర్చుకుని ఉన్నాడు. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఫిలిష్తీయులు తన మీదకి వచ్చినప్పుడు దేవుని నడిపింపు ద్వారా దావీదు వారిని ఓడించెను. ఇంకా కొంతమంది ఫిలిష్తీయులు అతనిపైకి వచ్చిరి. 22వ వచనం. ఆ విధముగా మన మానవ స్వభావము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమునకు ప్రభుత్వమునకు ఎలాగూ ఎదురు తిరుగునో మనము చూడగలము. ఒక విషయంలో నీవు ఆయన శిరసత్వము క్రిందకు వచ్చి ఉండవచ్చును, కానీ మిగిలిన విషయములలో రాలేదు. ఈ ఫిలిష్తీయులు మిక్కిలి బలవంతులై ఉండి దావీదు యొక్క రాజరికము క్రిందకు వచ్చుటకు నిరాకరించుటకు వీలైనంత వరకు ప్రయత్నించిరి. కానీ దావీదు విజయము కొరకు తన జ్ఞానముపై కానీ సైన్యముపై కానీ ఆధారపడలేదు, కానీ ఎక్కడ పోరాడవలను, ఏ విధముగా యుద్ధము చేయవలనని దేవుని అడిగాను. ఫిలిష్తీయుల మీదకు వెళ్ళక ముందు అతడు కనిపెట్టి కంబళి చెట్ల కొనల చప్పుడు వినవలెను. 24వ వచనం. అది ప్రభువు ఆత్మ యొక్క కదలికలను గురించి తెలియచేయుచున్నది. మనము లౌకిక సంబంధమైన యుద్ధాయుధముల వలన శత్రువును ఓడించి యేసు ప్రభు యొక్క శిరసత్వము క్రిందకి రాలేము. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల చేతనే శత్రువును ఓడించగలము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. శత్రువును ఓడించుటకు ఇదొక్కటే మార్గం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద, రాజరికము క్రింద ఎడతెగక ఉండుటకును ఇదే మార్గం. యేసు ప్రభు యొక్క శిరసత్వము రాజరికమునకు వ్యతిరేకముగా సాతానుకు గొప్ప శత్రుత్వము కలదు. కావున చాలామంది ఆయన రాజరికమునకు ఎదురు తిరిగి స్వతంత్రులగుచున్నారు. అందుచేతనే దేవుడు దావీదు శత్రువులందరినీ తరిమివేసి సర్వము మీద అతన్ని రాజుగా నియమించెను. ప్రతి విషయములో ఆయన శిరసత్వము క్రింద, రాజరికము క్రింద ఉండుటకు దేవుడు మనకు బోధించునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.